బి ఓ యు క్యూ యు ఈ టి బొకే పూలగుత్తి బి ఓ యు క్యూ యు ఈ టి బొకే పూలగుత్తి బి ఓ యు క్యూ యు ఈ టి బొకే పూలగుత్తి. బొకే అనే పదం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్గా చెప్పబడుతుంది. అతిథులను ఆహ్వానించే సందర్భంలో, శుభాకాంక్షలు తెలియజేసే సందర్భంలో ఈ పూలగుత్తిని బొకేని అందివ్వడం సంప్రదాయంగా వస్తుంది. బి ఓ యు క్యూ యు ఈ టి బొకే పూలగుత్తి బి ఓ యు క్యూ యు ఈ టి బొకే పూలగుత్తి బి ఓ యు క్యూ యు ఈ టి బొకే పూలగుత్తి. DISTRI BUTE డిస్ట్రిబ్యూట్ పంపిణీ. DISTRI BUTE డిస్ట్రిబ్యూట్ పంపిణీ. DISTRI BUTE డిస్ట్రిబ్యూట్ పంపిణీ. మన వద్ద ఉన్న వస్తువులు సరుకులను ఈ విధంగా ఇతరులకు అందివ్వడాన్ని పంపిణీ డిస్ట్రిబ్యూషన్ అంటారు. DISTRI BUTE డిస్ట్రిబ్యూట్ పంపిణీ. DISTRI BUTE డిస్ట్రిబ్యూట్ పంపిణీ. DISTRI BUTE డిస్ట్రిబ్యూట్ పంపిణీ. ADJACENT అడ్జసెంట్ ప్రక్కన. ADJACENT అడ్జసెంట్ ప్రక్కన. ADJACENT అడ్జసెంట్ ప్రక్కన. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఈ అడ్జసెంట్ అనే పదం అడ్జెక్టివ్ అంటే విశేషణముగా చెప్పబడుతుంది. పై ఫోటోలో ఇల్లు, స్కూలు, గార్డెను పక్క పక్కనే ఉన్నాయి. క్రింద ఆకుపచ్చ భుజాలు పక్క పక్కనే ఉన్నాయి. ఇలా పక్క పక్కనే అనే అర్థంలో అడ్జసెంట్ అనే పదం ఉపయోగిస్తాం. ADJACENT అడ్జసెంట్ పక్కన. ADJACENT అడ్జసెంట్ ప్రక్కన. ADJACENT అడ్జసెంట్ ప్రక్కన. SYMMETRY
సిమెట్రీ సౌష్ఠవము SYMMETRY సిమెట్రీ సౌష్ఠవము SYMMETRY సిమెట్రీ సౌష్ఠవము. సిమెట్రీ సౌష్ఠవము అంటే ఒక ఆకారాన్ని రెండు భాగాలుగా చేసినప్పుడు రెండు భాగాలు ఒకే ఆకారాన్ని ఒకే కొలతలను కలిగి ఉంటాయి. అలా ఉన్నప్పుడు దానిని సిమెట్రికల్ షేప్ అంటారు. కనిపిస్తున్న కొన్ని బొమ్మలను గమనిస్తే సౌష్ఠవము అంటే తెలుస్తుంది. SYMMETRY సిమెట్రీ సౌష్ఠవము SYMMETRY సిమెట్రీ సౌష్ఠవము SYMMETRY సిమెట్రీ సౌష్ఠవము. AMENITY అమీనటీ సౌకర్యం వసతి. AMENITY అమీనటీ సౌకర్యం వసతి రమణీయత. AMENITY అమీనటీ సౌకర్యం వసతి రమణీయత. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అమ్యూనిటీ అనే పదం నౌన్గా చెప్పబడుతుంది. ఇక్కడ కనిపిస్తున్న భవనం ముందు విశాలమైన రోడ్లు, గార్డెన్లు, ఫౌంటైన్లు కనిపిస్తున్నాయి. వీటన్నింటినీ ఆ భవనానికి ఉన్న ఎమ్యూనిటీస్ సౌకర్యాలు వసతిగా చెప్తాము. AMENITY ఎమ్యూనిటీ సౌకర్యం వసతి. AMENITY ఎమ్యూనిటీ సౌకర్యం వసతి రమణీయత. AMENITY ఎమ్యూనిటీ సౌకర్యం వసతి. MEASURE మెజర్ కొలత ప్రమాణం. MEASURE మెజర్ కొలత ప్రమాణం. MEASURE మెజర్ కొలత ప్రమాణం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మెజర్ అనే పదం నౌన్గా చెప్పబడుతుంది. బట్టలు కుట్టడానికి టైలరు ఇలా కొలతలు తీసుకోవడం మనకు తెలిసిన విషయమే. కావలసిన కొలతలు ఈ విధంగా తీసుకోవడం మనం చూస్తూ ఉంటాం. MEASURE మెజర్ కొలత ప్రమాణం. MEASURE మెజర్ కొలత ప్రమాణం. MEASURE మెజర్ కొలత ప్రమాణం. WELFARE వెల్ఫేర్ సంక్షేమం. WELFARE
వెల్ఫేర్ సంక్షేమం. వెల్ఫేర్ సంక్షేమం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఈ వెల్ఫేర్ అనే పదం నౌన్గా చెప్పబడుతుంది. ప్రజలు బాగుండడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కార్యక్రమాలను అమలు చేస్తుంటాయి. ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృవందన యోజన, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, ఆసరా మొదలైన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంటాయి. వెల్ఫేర్ సంక్షేమం. వెల్ఫేర్ సంక్షేమం. వెల్ఫేర్ సంక్షేమం. ప్యాటర్న్ నమూనా, ఆకారం. ప్యాటర్న్ నమూనా, ఆకారం. ప్యాటర్న్ నమూనా, ఆకారం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ప్యాటర్న్ అనే పదం నౌన్గా చెప్పబడుతుంది. ఇక్కడ చతురస్రం, వృత్తం, త్రిభుజం ఒక వరుసలో ఉన్నాయి. ఇదే వరుస మళ్ళీ కొనసాగుతూ వచ్చింది. ఇలా రావడాన్ని ప్యాటర్న్లో ఉన్నాయి అంటారు. ఇక్కడ 2 చుక్కలు, 3 చుక్కలు, 4, 5 చుక్కలు. ఇదొక రకమైన ప్యాటర్న్. ఒక వరుస క్రమంలో ఉన్న వాటిని ప్యాటర్న్లో ఉన్నాయి అని అంటారు. ప్యాటర్న్ నమూనా, ఆకారం. ప్యాటర్న్ నమూనా, ఆకారం. ప్యాటర్న్ నమూనా, ఆకారం. శానిటేషన్, పారిశుద్ధ్యం. శానిటేషన్, పారిశుద్ధ్యం. శానిటేషన్, పారిశుద్ధ్యం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో శానిటేషన్ అనే పదం నౌన్గా చెప్పబడుతుంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధానమే శానిటేషన్. ఈ విధంగా రోడ్లను, పరిసరాలను శుభ్రం చేయడం శానిటేషన్గా చెప్పవచ్చు. శానిటేషన్, పారిశుద్ధ్యం. శానిటేషన్, పారిశుద్ధ్యం. శానిటేషన్, పారిశుద్ధ్యం. జెస్చర్, అభినయము.
GESTURE జెస్చర్ అభినయము GESTURE జెస్చర్ అభినయము సందర్భాన్ని బట్టి జెస్చర్ అనే పదాన్ని నౌన్ గాను లేదా వెర్బ్ గాను వాడడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది తమ శరీరాన్ని, చేతులను, తలను రకరకాలుగా కదిలిస్తున్నారు. ఇవన్నిటిని జెస్చర్స్ అభినయము అంటాము. ఇక్కడ చేతులతో అభినయించడం చూడొచ్చు. GESTURE జెస్చర్ అభినయము. GESTURE జెస్చర్ అభినయము. GESTURE జెస్చర్ అభినయము. PURCHASE పర్చేస్ కొనడం. PURCHASE పర్చేస్ కొనడం. PURCHASE పర్చేస్ కొనడం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో పర్చేజ్ అనే పదం వెర్బ్గా చెప్పబడుతుంది. ఇలా షాపుకి వెళ్ళి మనకు కావలసిన వస్తువులు కొనుక్కోవడాన్ని పర్చేస్ అంటాము. ఇక్కడ మనం వస్తువులను పర్చేస్ చేస్తున్నాము అని చెప్పొచ్చు. పర్చేజ్ అంటే కొనడం. PURCHASE పర్చేస్ కొనడం. PURCHASE పర్చేస్ కొనడం. PURCHASE పర్చేస్ కొనడం. DIGITAL డిజిటల్ సంఖ్యాత్మకము. DIGITAL డిజిటల్ సంఖ్యాత్మకము. DIGITAL డిజిటల్ సంఖ్యాత్మకము. మన వద్ద ఉన్న సమాచారాన్ని కంప్యూటర్కి అర్థమయ్యే భాషలోకి మార్చడమే సంఖ్యాత్మకం. మనం కీబోర్డు ద్వారా ఇచ్చే సమాచారం కంప్యూటరు 0, 1 రూపంలోకి మార్చుకొని నిక్షిప్తం చేస్తుంది. అక్షరాలు, ధ్వనులు, ఫోటోలు, వీడియోలు రూపంలో మనం కంప్యూటర్కి అందించే సమాచారం అంతా కంప్యూటర్లో 0, 1 రూపంలో నిక్షిప్తమై ఉంటుంది. ఈ విధానాన్ని డిజిటలైజేషన్ అంటారు. తెలుగులో దీనినే సంఖ్యాత్మకము అంటాము. DIGITAL డిజిటల్ సంఖ్యాత్మకము. DIGITAL డిజిటల్ సంఖ్యాత్మకము. DIGITAL డిజిటల్ సంఖ్యాత్మకము.